వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్లో నేను ఎక్కువగా రెస్ట్ తీసుకోవడమే సరిపోయింది. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు, మనల్ని డైవర్ట్ చేసి సైడ్ తిరుగుదామని చూస్తుంది. కావాలంటే చూడు, చిన్నగా తిరుగుతుంది, కంపల్సరీ తిరుగుతుంది. ఇప్పుడు దాకా ఆపి ఆపి ఉన్నాను నేను. ఇది తిరిగి ఎట్లా నేర్చుంది. అయ్యో, అప్పుడే ఎందుకే తిరగడం, వద్దమ్మా. ఇది ఏం చేస్తుంది? జ్యోతికి ఎక్కిళ్ళు తగ్గిపోయాయా? ఈ సైడ్కి తిరిగి పడుకోవడం అదేం ఆనందమో కానీ ఎప్పుడు సైడ్కి తిరిగి పడుకుంటాను అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. ఎంత ఆపినా కానీ అసలు ఆగదు. ఆపితేమో ఏడుస్తూ ఉంటుంది. నా భయం ఏంటంటే అంత చిన్న పాప ఎందుకు అంత స్ట్రెయిన్ అవ్వాలి, అప్పుడే కంప్లీట్గా డెవలప్ అవ్వదు కదా అని చెప్పి. మెయిన్గా మెడ ఇలా సైడ్కి తిరిగినప్పుడు సడన్గా మెడ ఇలా రాలేదనుకోండి, ఇబ్బంది పడుతుందేమో అని నాకు భయం వేస్తూ ఉంటుంది. అది మెయిన్ ప్రాబ్లం. ఏం కనిపిస్తుంది? ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ని తట్టుకోవడం నా వల్ల చాలాసార్లు కాలేదు. చాలా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాను అప్పుడప్పుడు, కానీ నా వల్ల కొన్నిసార్లు అవ్వకపోయేది. మా హస్బెండ్ మాత్రం పాపం ఎవ్రీ సెకండ్ నన్ను మానిటర్ చేస్తూ చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉన్నాడు. మన చుట్టూ పాజిటివిటీ ఉండి ఇలాంటి వాళ్ళు ఒక్కరైనా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అసలు. అంటే మెయిన్గా ఎలా తట్టుకోవాలో ఆ టైంకి మనకి కంట్రోల్ ఉండదు. నేను ప్రెగ్నెన్సీ టైంలో అయినా కొంచెం కంట్రోల్డ్గా ఉండేదాన్ని. ముందే కొంచెం ఇమోషన్స్ని ఆపుకుంటూ అలా చేసేదాన్ని. కానీ ఈ పోస్ట్ పార్టంలో మాత్రం ఆ ఇమోషన్స్ నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ చాలాసార్లు అస్సలు అవ్వలేదు. మా హస్బెండ్ గురించి నాకు బాగా తెలుసు, బాగా అర్థం చేసుకుంటాడు. అందుకని చెప్పేసి తన దగ్గరే ఎక్కువ రోజులు ఉన్నాను అన్నమాట నేను. ఎందుకు అంటే ఈ సిచ్యువేషన్ని క్రాస్ చేసి వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారో లేదో తెలియదు, కానీ నేను ముందు నుంచి చెప్పాను, ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలా ఉంటుంది నాకు అని చెప్పాను. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఉంటుంది అని అన్నారు చాలామంది. నాకు ఎలా ఉంటుందో తెలియదు, భయం వేస్తుంది అని చెప్తే, పర్లేదు నేను చూసుకుంటాను, నేను టేక్ కేర్ చేస్తాను, నువ్వేం భయపడకు అని చెప్పేసి ముందే చెప్పాడు. అన్నట్టుగానే నాకు చాలా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేయలేకపోయినప్పుడు చాలా నవ్వుతూ వచ్చి సైలెంట్గా నన్ను కామ్ చేసేవాడు అనమాట. ఈ ఫేజ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకు అంటే నేను ఎప్పుడు ఫన్నీగా అందరితో కలిసిపోయి అలా హ్యాపీగా ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఉంది, కానీ దానికన్నా ఒక 10 times ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ మా హస్బెండ్ నన్ను ఎంత బాగా చూసుకున్నాడో అసలు. పాపం నాకు ఎక్కువగా నేను ఎమోషనల్ అవ్వకుండా ముందే నన్ను కంట్రోల్ చేసుకుంటూ అలా చూస్తూ ఉన్నాడు పాపం. పెద్దగా తేజ అమ్మ అన్నదా ఇప్పుడు? అమ్మ అన్నదా?
ఏంటి దితి డైపర్ తడిపావా? అయ్యో పాపం ఎక్కిలు వస్తున్నట్టున్నా. సర్లే దా 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 దా. ఇప్పుడు దాకా అక్కడ పక్కన సైడ్కి కూర్చున్నా ఎగురుతూ ఎగురుతుంది, అందుకని చెప్పి ఇంకా మధ్యలోకి వచ్చి కూర్చున్నా. ఇదేదో మనం కనిపించినట్టే మనం ఎటు తిరిగితే అటు చూస్తుంది ఏంటి అంటే మనం ఏమైనా డార్క్గా కనిపిస్తున్నామా దీనికి? అంతే కావచ్చు, డార్క్గా కనిపిస్తున్నాం మేము, అందుకని అంటే డార్క్ కలర్సే కనిపిస్తాయి. అంటే డార్క్ అంటే బ్లాక్ వైట్ అవి కనిపిస్తాయి అన్నారు కదా చాలామంది, అందుకని అనుకుంటున్నా ఏమైనా కనిపిస్తున్నామేమో డౌట్. లేకపోతే మనం నువ్వు ఇప్పుడు ఎటు తిరుగుతున్నావు కదా అలాగే చూస్తుంది అని అనిపిస్తుంది నాకు. ఏమో మరి. ఎందుకో చేతులతో పట్టుకుంటుంది కాళ్ళని, కాళ్ళని పట్టుకుంటుంది చేతులతో. ఏం లేదు మొన్న అయిపోయింది. వేసినప్పుడు మైల్డ్ పెయిన్ ఖచ్చితంగా ఉంటుందండి, బాగా ఏడుస్తారు వేసినప్పుడు. ఇప్పుడు అయిపోయింది నాన్న, అయిపోయింది అయిపోయింది. ఏం లేదు నాన్న, అయిపోయింది అయిపోయింది. చాలా పెయిన్ ఉంటుంది అబ్బొక్కటి సైడ్. బట్ ఏదైనా వాక్ వస్తే రైట్ సైడ్ వస్తుంది, వాక్ దానికి రాదు. పెయిన్ వేసినప్పుడు మాత్రం చాలా బెటర్, నాకు తెలిసి చాలా తక్కువ వేసినట్టే బాగా ఏడుస్తారు. ఏం రాదండి, అది రావాలి. డాక్టర్ ఒళ్ళో పడుకోబెట్టుకొని డ్రాప్స్ ఇవ్వగానే చక్కగా తాకుంటూ పడుకుంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ. ఇందాక ఇంజెక్షన్ ఇచ్చారు అనే విషయం కూడా మర్చిపోయింది. జనరల్గా ఇప్పుడు విటమిన్ D3 డ్రాప్స్ ఇవ్వమంటున్నారు కదా చిన్నపిల్లలకి, 1 year వరకు ఇవ్వాలంట. ఎందుకంటే మదర్ మిల్క్లో విటమిన్ D అనేది ఉండదంట, అందుకని చెప్పేసి విటమిన్ D3 డ్రాప్స్ సపరేట్గా ఇవ్వమని చెప్తున్నారు. ఈ డ్రాప్స్ స్వీట్గా ఉంటుంది అనుకుంటా, అందుకని చెప్పేసి మంచిది అవుతుంది. ఏంటి దితి చెప్పు. కెమెరా అబ్బు అనిపిస్తుంది నీకు? ఏంది ఏ చొక్క వేస్తే ఆ కలర్లో కనిపిస్తుంది నాకు. ఆడుకుందాం అనిపిస్తుందా? అందరినీ చూస్తుంది. ఏది అమ్మ బామ్మ, ఏది బామ్మ, ఏది బామ్మ. అమ్మ కనిపిస్తుంది. చేతి బాగా చల్లగా. అబ్బో అనుద్యుతి ఒకసారి. అబ్బో మా ద్యుతి అప్పుడప్పుడు ఊరికే అబ్బు అబ్బు అని ఉంటుంది అనమాట. ఎప్పుడు రికార్డ్ చేయడం కాలేదు, అందుకని ఈరోజు ఇప్పుడు అంటూ ఉంది. ఇక్కడ మేమందరం కూర్చుని ఉన్నప్పుడు అంటూ ఉందన్నమాట, అందుకని రికార్డ్ చేద్దామని చెప్పేసి ఆన్ చేస్తే ఇప్పుడేమో సరిగ్గా అనట్లేదు, అంటుంది కానీ అబ్బు అనట్లేదు. మామూలుగా అయితే మంచిగా అంటుంది అబ్బు అబ్బు అని అంటుంది అనమాట, అందుకని చెప్పేసి రికార్డ్ చేద్దామని ట్రై చేస్తున్నా. పెయిన్లెస్ వ్యాక్సిన్స్కి కూడా ఎఫికసీ బాగానే ఉంటుంది అని చెప్తున్నారు డాక్టర్స్, అందుకని మేము పెయిన్లెస్ వ్యాక్సిన్సే ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ పెయిన్లెస్ అయినా కూడా చాలాసేపు పెయిన్ఫుల్గా ఉంటుందంట వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు. సో డాక్టర్ చెప్పారు, యాక్చువల్గా అయితే పెయిన్ చాలాసేపే ఉంటుంది. ఈ పాపను చూస్తే చాలా తక్కువ ఏడ్చినట్టే, ఎక్కువ అసలు ఏడవలేదు. మామూలు పెయిన్లెస్ అయినా కూడా బేబీస్ ఏడుస్తారు చాలాసేపు పెయిన్ వల్ల. అండ్ వేరేవి జనరల్గా ఇచ్చేవి ఇస్తారు కదా, ఆ టైంలో మినిమం 1 day అయినా బాగా ఏడుస్తారంట. అండ్ ఫీవర్ అదంతా వస్తుంది,
చాలా అంటే తట్టుకోవడం కొంచెం వాళ్ళకి ఇబ్బంది కాబట్టి బాగా ఏడుస్తారు అని చెప్పి అన్నారు. ప్రజెంట్ అయితే నేను బాగా సెన్సిటివ్ అయిపోయాను కాబట్టి నాలాంటి వాళ్ళ కోసమే వచ్చింది ఇలాంటి మ్యాగజైన్స్ అనిపించింది. అమ్మయ్య అనిపించింది నాకైతే.